అందరికీ నమస్తే. ఒక గ్రామ ప్రజలు చాలా డిఫరెంట్గా నిరసన తెలిపిన గవర్నమెంట్ పైన. వాళ్ళు ధర్నాలు చేసిండ్రు, గతంలో నిరసనలు తెలిపినరు, రెగ్యులర్గా తెలిపిన నిరసనలు. పోలీసులు ఈడ్చుకపోయి అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళకు మద్దతుగా పోయిన ప్రజాప్రతినిధిని కూడా కారెక్కించుకొని తీసుకుపోయినరు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో, అసలు పోలీసులు కూడా ఏమీ చేయలేని సిస్టంలో నిరసన తెలిపినరు. వాళ్ళు ఎవరంటే ఇక్కడనే పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ ప్లస్ అటు చూస్తేనేమో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ, ప్యారానగర్, అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టాలని ప్రభుత్వం అక్కడ డిసైడ్ చేసింది. అక్కడ డంపింగ్ యార్డ్ పెడితే ఏమైతే తెలుసుగా, జవహర్నగర్లో ఏమవుతుందో మనకు తెలుసు కదా, సేమ్ అట్టే ఉంటుంది. అసలు వాళ్ళు చెప్పిన నిరసన ఏందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది సిగ్నల్ టీవీ డిజిటల్, మన సిగ్నల్ మీడియా గ్రూప్లో ఉందే. సిగ్నల్ టీవీ తెలుగు కొంత ఈ రిపోర్ట్స్ టెన్షన్ ఆ ఒత్తిడి ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్గా దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా ప్రోత్సహించాలని, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇక ఏమైందంటే ఆ ఊర్లో ఓట్లు పెట్టుకున్నారు. నిరసన అది ఓట్లు పెట్టుకోవడం ద్వారా ఏంటంటే ప్రభుత్వానికి నిరసన తెలపడం. వాళ్ళు ఓట్లు పెట్టుకొని ప్యారానగర్లో ఒక ఊరోళ్ళు, వాళ్ళు ఏ ఊరోళ్ళు అంటే కొత్తపల్లి గ్రామం అంట. కొత్తపల్లి అనే గ్రామం, ఈ ఎఫెక్టెడ్ గ్రామాలు ఒక 10 ఉంటే దానిలో ఇది ఒక ఊరు. ఆ ఊరోళ్ళు ఓటింగ్ పెట్టుకున్నారు. ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ కావాలన్నా వద్దా. యాక్చువల్గా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పెట్టేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే వాళ్ళు వచ్చి చెప్తారు. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అంతా కూడా డూప్లికేట్ అయిపోయినాయి. వేరే వాళ్ళని, పార్టీ కార్యకర్తలని, లేకపోతే ఎక్కడెక్కడనో పట్టుకుపోయి ఆ గ్రామానికి సంబంధం లేని వాళ్ళను ఆ మీటింగ్లో పెట్టి వాళ్ళతోన అవును మాకు కావాలి అని చెప్పించి మామ అనిపిస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు లగచర్లలో జరిగింది అదే కదా. వాళ్ళేమో మేము పొలం ఇయ్యం, మేము దాని మీదే బతికేదని ఆ తాండా జనం అంటారు. ఆడ ఉండే కొద్దిమంది కాంగ్రెస్ కార్యకర్తలు, బయటికి వెళ్ళి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళంతా లొల్లి పెడతారు. వాళ్ళంతా వాళ్ళ అభిప్రాయం చెప్తారు, లేదు మేము రెడీగా ఉన్నాం పొలాలు ఎన్నికని. వాళ్ళ పొలం ఏం పోదు, పొలం పోయేతోళ్ళు ఒప్పుకోరు. డూప్లికేట్ ఇదంతా, తప్పుదో పట్టించే ప్రజాపార సేకరణ. ఇక్కడ మాత్రం వాళ్ళ ఊరోలో పెట్టుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఏమైంది ఆ ఊర్లో మొత్తం, ఏ ఊరు ఇది, కొత్తపల్లి అంట. అసలు ఈ గ్రామ ప్రజలను మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక నిరసనను ఇట్లా కూడా తెలియజేయచ్చు, ప్రభుత్వానికి చెప్పొచ్చు అని చెప్పారు. కొత్త గ్రామం, కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళారు. మొత్తం ఓట్లు 737 ఓట్లు అంట ఆ ఊర్లో ఉంటే. దీనిలో మహిళలు 357 మహిళలు, తర్వాత 380 మేల్స్ పురుషులు ఉన్నారంట. అయితే 737 మంది ఓట్లు వేస్తే 732 ఓట్లు డంపింగ్ యార్డ్ వద్దు అని ఓట్లు వేసినట్ట. 732 మంది, 737 మందిలో 732 మంది డంపింగ్ యార్డ్ వద్దు, ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ పెడితే మా కొత్తపల్లి గ్రామం కలుషితం అవుతుంది, అటుకెళ్ళి ఇంకో 10 ఊర్లు మొత్తం అదవుతుంది. జవహర్నగర్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, దాన్ని ఎంత మోడర్నైజ్ చేసినా కూడా అటుకెళ్ళి పొల్యూషన్ ఉంటుంది మొత్తం. అటుకెళ్ళి ఆ కాలనీలో ప్రజలు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇట్లా రకరకాల పొల్యూషన్, వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది, బయటికి వెళ్తే కంపు వాసన వస్తుంది, అన్నీ జరుగుతాయి. అక్కడ రాంకి వాళ్ళకి ఇచ్చినట్టున్నారు ఇంకా కరెంటు తయారీకి, అయినా సరే తప్పదు వాసనలు. మొత్తం గ్రౌండ్ వాటర్ మొత్తం పోతుంది. అయితే మొదలే అగ్రికల్చర్, వ్యవసాయం ఎక్కువ అక్కడ. ఈ ప్యారానగర్ అవతల పోతే మొత్తం నర్సాపూర్ బాగా వరి వండిస్తారు. ఆ నీళ్ళు మొత్తం ఖరాబ్ అవుతాయి. బోర్ల మీదనే మొత్తం, ఆడ ఏం ప్రాజెక్టు కూడా కాదు, బోర్ల మీద వండిస్తారు, రైతులు ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైంది, దీనిలో డంపింగ్ యార్డ్ కావాలని ఒక్క రోడ్డు వేసిరట. కావాలి అని ఒక్కరు, వద్దు అని 732 మంది, 4 ఏమో చెల్లని ఓట్లు. సరే, దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పాల్సుకున్నారు, వాళ్ళంతా ఒక జేసీ అని పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం బాధపడలేక చెప్తే ఇంటలేరు, ఆఫీసర్స్ని పంపిస్తారు పో అని. ఆఫీసర్స్ ఆ ప్రెషర్తోనే పోతారు ఆ ఊర్లకు. వీళ్ళ ఆక్రోశం ఏమో ప్రజాప్రతినిధులు పోరు. ఇప్పుడు ఒకసారి మనకు ఈ గొడవలనే కదా మద్దతు తెలిపితే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారిని కారెక్కించుకొని పోయినారు. మొన్న ఈయనెవరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరిన గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడలే ఆ జేసీ సభ్యులతోన, మీరు నా దగ్గరికి ఇప్పుడు వస్తారా, లేట్గా వచ్చారు, కాంగ్రెస్ని తిట్టింది కదా ఆ పార్టీ ఈ పార్టీ అని. ఆ మీటింగ్ అది ఇద్దరికి మధ్యలో వస్తుంది. ప్యారానగర్ ఏమో పడంచెరు వస్తుంది, ఎఫెక్టెడ్ విలేజెస్ అక్కడ ఇక్కడ ఉంటాయి, ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ బార్డర్ అనమాట అది. అందుకని ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే. అయితే దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పాల్సుకున్నారు, బ్యాలెట్ ఓటు అంట. మొత్తం ప్రజలు బ్యాలెట్ ఓటు ద్వారా ఈ ఓట్లో పార్టిసిపేట్ చేశారంట.
అయితే ఏంది బ్యాలెట్ ఓటు ద్వారా వేసి ఇప్పుడు 737 మందిలో 732 మంది అసలు డంపింగ్ యార్డ్ వద్దు అనేస్తే ఆల్మోస్ట్ 99%, 99.999% వద్దు అన్నారు. ఎవరో ఒక ఆయన కావాలన్నాడు, ఎవరో మరి ఆయన డంపింగ్ యార్డ్ వస్తే మాకేం ఎఫెక్ట్ లేదు అనుకున్నాడేమో, ఒక ఆయన ఓటేసిండు. దీని ద్వారా ప్రజలు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఓట్లు పెట్టుకున్నారు కదా వాళ్ళు, అంతమంది వద్దు డంపింగ్ యార్డ్ అన్నారు కదా, దాన్ని ఇది ప్రభుత్వం పైన నిరసన, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి నిరసన ఇది. పోనీ అక్కడ ఒప్పించే అవకాశం కూడా లేదు. ఇప్పుడు వేరే ఒక భూసేకరణ కోసం అనుకో, ఒక ప్రాజెక్ట్ కోసం భూసేకరణ అంటే వాళ్ళకు 5 కాకపోతే 10 ఇచ్చి రైతులను లేదు ఎవరో రిజక తప్పదు భూసేకరణ చేయాల్సిందే, మీకు 5 బదులు 10 లక్షలు ఇస్తాం, మీరు ఇవ్వడం వల్ల మీకు ఇంత యూజ్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఇన్ని ఎకరాల పండుతుంది, లేకపోతే ఇంతమంది రైతులకు మేలు జరుగుతుంది, మీరు ఒక్కరు త్యాగం చేస్తే ఇంతమంది రైతులకు నిలుస్తాం అన్న దగ్గర ఎక్కడో దగ్గర ఒక కన్విన్సింగ్ పాయింట్ దొరుకుతుంది. కానీ ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఏమొస్తుంది? ఈ డంపింగ్ యార్డ్ కూడా దేనికోసం తెలుసా? మన హైదరాబాద్ చెత్త అంతా తీసుకుపోయి ఆడేస్తారట. హైదరాబాద్ చెత్తను తీసుకుపోయి ఆడబెట్టనికే, ఆ ఊర్లు పాడి చేయనికే, ఆ ఊర్లు పడాబెట్టనికే, అటుకెళ్ళి జనాలంతా పరిశాన్ కానికే పెడతారంట. వాళ్ళు అదే అంటున్నారు, మా దగ్గర చెత్త లేదు ఏమీ లేదు, మీరు హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చి చెత్త పెడతారా? ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకోపోండి డంపింగ్ యార్డ్. దానికి ప్రభుత్వాలు పరిష్కారం కనుక్కోవాలి. వస్తుంది చెత్త, మీరు ఆల్రెడీ బండ్లు పెట్టి ఇంటి దగ్గర నుంచి చెత్త ఎత్తుకపోతున్నారు, వాళ్ళు ఎక్కడో పోస్తున్నారు, దానికి ఇంకా మోడర్నైజ్ సిస్టమ్ ఉంటే దాన్ని ఫాలో కావాలి. అని కానీ పచ్చగా ఉన్న పల్లెల్లో పోయి ఈ చెత్త దుకాణం పెడితే ఇక అది కూడా మొత్తం పొల్యూట్ అయిపోవాలి, ఆ ఏరియా మొత్తం పొల్యూటెడ్. ఇంకా మళ్ళీ ఒక్కసారి పెట్టిరనుకో, ఇక ఇప్పుడు చూస్తలేరా జవహర్ నగర్ జనం వాళ్ళు నాకు తెలిసి నేను మీడియాలోకి వచ్చినప్పటి నుంచి ధర్నా చేస్తున్నారు. దాదాపు 17-18 ఇయర్స్ నుంచి ధర్నా చేస్తున్నారు. అంతకుముందు నుంచి ఎప్పటి నుంచి చేసినారు నాకు తెలియదు. అప్పటి నుంచి ధర్నా చేసినా ఇప్పటిదాకా దాన్ని ఏం పరిష్కారం రాలే. వీళ్ళు ప్రతిసారి చెప్తారు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా డంపింగ్ యార్డ్ తరలిస్తామని చెప్తారు. ఆ డంపింగ్ యార్డ్ తరలించేది లేదు, ఆ సమస్య పరిష్కారం దొరకదు. సేమ్ ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం కూడా అదే. ప్యారానగర్లో కనుక డంపింగ్ యార్డ్ పెడితే జీవితకాలం బలి, జీవితకాలం. దాన్ని మరి ఇంకెక్కడన్నా ఈ ఊర్లు లేని ఏరియాలా, లేకపోతే ఎక్కడనో జనావాసాలు లేని దగ్గర గుట్టాల్లో పుట్టాలనో, లేకపోతే ఇంకా ఏమైనా పొల్యూషన్ తగ్గించేందుకు అవసరమైతే జీరో పొల్యూషన్ వచ్చే విధంగా ఏమైనా చేయగలిగే టెక్నాలజీ వస్తే, ఆ టెక్నాలజీ ఆల్రెడీ ఉండొచ్చు ఎక్కడో దగ్గర, దాని కనుక వీళ్ళు ఏమైనా తీసుకురాగలిగితే అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది కూడా ఈ ఊర్లో ఉన్న దగ్గర పెడితే ప్రమాదమే. ఏ ఊరైనా కూడా మన ఇంటి ముందరికి వెళ్ళి ఒక అవతల పక్క ఆయన ఇల్లు అడిగి నీళ్ళు పోతేనే మనం ఒప్పుకోము. ఎన్ని కొట్లాడైతే హైదరాబాద్లో ఆయన ఇల్లు కడితే మా ఇంటి ముందరికి వెళ్ళి పోవాలని అంటారు. అట్లాంటిది మన చెత్తంతా తీసుకుపోయి వాళ్ళ ఊళ్ళో వస్తా అంటే ఊకోరు కదా. అందుకే ఇది ఒక చెంపపెట్టు ప్రభుత్వానికి. వీళ్ళు ప్రజాప్రసేకరణ ఎక్కడ చేసిరో ఏడే చేసిరో కానీ వీళ్ళు పెట్టిన ఓటింగ్ ఉంది చూసినరా, ఎక్కడనో దేశాలు విడిపోవాలన్నప్పుడు ఓటింగ్ పెట్టుకుంటారు, అక్కడ దేశాలు విడిపోవాలన్నా వద్దా అని మనం చూస్తుంటాం. అట్లాంటి మా డంపింగ్ యార్డ్ పెట్టాలన్నా వద్దా అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఓటింగ్ పెట్టుకున్నారు కొత్తపల్లి గ్రామస్తులు. చాలా గ్రేట్. ఆ ఊరి జనం చాలా చైతన్యవంతులు కొత్తపల్లి గ్రామస్తులు. ప్రతిదానికి ఈ సిస్టమ్ కాకపోయినా ఇక్కడ డంపింగ్ యార్డ్ విషయంలో మాత్రం ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచించినట్టుగా కనిపిస్తుంది. ప్రజలు ఇచ్చిన ఈ ఓటింగ్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ ప్రజా వ్యతిరేక నిర్ణయం కాక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.